మేడం ఇక్కడ చూడండి జాగ్రత్త వెనక చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆట వేడుకలు మొదలైపోయాయి. డప్పుల హడావిడితోటి జానపద స్వాగతోత్సవ సంబరాలతోటి స్టార్ట్ అయిపోయాయి. ఈ ప్రొసెషన్ గురించి మన చైర్ అడ్వైజర్ అండ్ ఫస్ట్ లేడీ ఆఫ్ ఆట కవిత చెల్లా గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే కవిత గారు, యు ఆర్ ద ఫస్ట్ లేడీ ఆఫ్ ఆట. ఈ రోజు ప్రొసెషన్ తో స్టార్ట్ చేస్తున్నాము మన ప్రోగ్రామ్ ని. హౌ యూ ఫీలింగ్ అబౌట్ దిస్ మ్యామ్? ఫీలింగ్ అంటే దానికి ఎక్స్ట్రీమ్ లో ఉన్నాను, స్వర్గంలో ఉన్నట్టుంది బేసికలీ. సో ఇంతమంది అప్సరస్సులు వచ్చి నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళు ఎంతో రంగురంగుల బట్టల్లో ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క నిదర్శనంగా వాళ్ళ బోనాలు, బతుకమ్మలు, కోయ, లంబాడి ఎన్నో ఉన్నాయి. ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో. సో 150 స్టూడెంట్స్ పైన దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇనాగ్రల్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి స్పెక్టాక్యులర్ అండ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఐ కెన్ సే. ఆ పాట కూడా చాలా బాగుంది, అన్ని కలిపి ఉన్నాయి అన్నట్టు. సో సుధాకొండాపు చైర్గా నిర్వహిస్తున్నారు అండ్ సుధాకొండాపు అడ్వైజర్ గా చేస్తున్నారు అండ్ కల్పన బోయిన్పల్లి చైర్ గా ఉంది. సో ఈ ప్రొసెషన్ ఇస్ ద నాంది మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి. ఇది ఒక మంచి పాజిటివ్ స్టెప్ తో తీసుకొని వెళ్తున్నాము. తను సుధాకొండాపు అడ్వైజరు, కల్పన బోయిన్పల్లి ఇస్ ద చైర్ అండ్ మంజుష నాంపల్లి ఇస్ ద కో చైర్. సో వీళ్ళకి ఒక టీం ఉంది, కానీ వీళ్ళందరినీ ఇంట్లో పని చేసుకుంటూ కూడా వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ చాలా, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు, ఈ రోజు మన తడాక చూపియాలి అండ్ ధూమ్ ధామ్ చేద్దాము. మన ఆట 19వ మహాసభలను విజయవంతం చేయడానికి ఇదే ఒక నాంది మనది. సో ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీ అందరి టైంకు అన్నిటికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మీరు అందరం కలిసి ఎంజాయ్ చేద్దాము. మన పోతురాజు కూడా వస్తాడు, మన డప్పులు కూడా ఉన్నాయి. సో ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇండియా నుంచి వచ్చిన గెస్ట్లు, మా అన్నయ్య, బావ, అక్క, వదిన అందరు ఉన్నారు ఇందులో. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద ఫ్యామిలీ సపోర్ట్ ఆల్సో అండ్ వన్స్ అగైన్ మీ అందరికి ధన్యవాదాలు. అన్ని కలిపి చేస్తున్నందుకు మాటల్లో చెప్పలేను నా కృతజ్ఞతలు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. కల్పన గారు, ఈ ఐడియాని క్యూరేట్ చేసినప్పుడు మీరు అండ్ సుధా గారు రైట్, బతుకమ్మ, బోనాలు, లంబాడి ఇన్ని కాన్సెప్ట్స్ తీసుకురావాలి, ఇలా చేయాలి అని ద థాట్ దట్ వెంట్ ఇన్ టు ఇట్. ఏం ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు మీరు? అంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న జానపద కళలను ఇక్కడ చూపియాలి, ముందు తరాలకి మన సంస్కృతి సంప్రదాయాలు తెలపాలనేదే మా ముఖ్య ఉద్దేశం, ఆట ముఖ్య ఉద్దేశం. ఓన్లీ తెలుగు అంటే టాలీవుడ్ ఒకటే కాదు, ఇవన్నీ ఉన్నాయని చూపెట్టాలనుకున్నారు. తెలుగులో అంటే మన అన్ని జానపదాలు ఎన్నో ఉన్నాయి కదా, అంటే మోడర్న్ చిల్డ్రన్ కి తెలియట్లేదు కదా, ఇవన్నీ చూపిద్దాం, మన కళలు చాలా ఉన్నాయని చూపించడానికి మెయిన్ ఉద్దేశం ఇది. థ్యాంక్ యూ అండి. సుధారాణి గారు, మీరు అన్ని హ్యాండ్ పిక్ చేసి ఈ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశారు, యునో అది కనిపిస్తోంది. మీ స్టూడెంట్స్ గురించి, ఇక్కడ పార్టిసిపెంట్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్ గా ఇది ఎక్కడ కూడా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇదిగోనండి సత్సంగ్ కిడ్స్ క్లబ్, వీరంతా మాత్రం చక్కటి, మీరు ఇండియాలో కూడా చూసి ఉండరేమో, చూడండి చిన్న చిన్న పిల్లలంతా వేద మంత్రాలు నేర్చుకుని అలాంటి చక్కటి చాంటింగ్ తో ఈ రోజు ఈ 19వ మహాసభల్ని నిర్విఘ్నంగా కొనసాగాలనే సదుద్దేశంతో ఇక్కడ భజన్స్ టీం ఉన్నారు. వాళ్ళ భజన్స్ చేసేవాళ్ళు భజన్స్, ఈ సత్సంగం వాళ్ళు విష్ణు సహస్రనామం చాంటింగ్ తోటి చాలా చక్కగా ఈ మహాసభలు బాగా జరగాలని సదుద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. అలాగే వేద మంత్రాలతో మనకి ప్రీస్ట్ వస్తున్నారండి. ఇంకా అది కాకుండా వీళ్ళందరూ అని అన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఇండియాలో
ధూమ్ ధామ్ ఏది చేసినా ఒక పండగ చేసుకున్నాం అనుకుంటే హ్యాపీగా మంచి వాతావరణంలో చేసుకుంటాం. అలాగేంటంటే ఇదిగోండి బతుకమ్మలు, బోనాలు, కోలాటాలు, ఇదిగో లంబాడి, ఆ ఇంకా కోయ, ఒకటి కాదు ఇన్ని రకాల డాన్స్ ఫామ్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ ప్రదర్శిస్తూ ఒక్కొక్క టీంలో 12 నుంచి 16 మంది చొప్పున 105 మంది పర్ఫార్మర్స్ తోటి ఈ రోజు ఈ స్వాగతోత్సవ సంబరాల్ని మేము చాలా ఘనంగా నిర్వహించాలని తలపెట్టాం. దానికి మా జయంత్ చెల్ల గారు, కవితా చెల్ల గారు, మా కన్వీనర్, మొత్తం ద హోల్ ఆటా టీమ్ సపోర్ట్ ఉంది. ఇక మా చైర్ కల్పన, అలాగే మా కల్చరల్ చైర్ గోపాలనున్న గారు, మా కల్చరల్ టీము మంజువాణి, శిరీష, మొత్తం హాయ్ అండి నమస్తే. ఇక ఈచ్ టీమ్ కి ఒక్కొక్క లీడ్ని పెట్టి వీళ్ళంతా కూడా ఒక టీమ్ కి ఒక్కొక్క లీడ్ అండి. ఒక్కొక్క టీం లీడు వాళ్ళని తయారు చేయడానికి వీటికి మాకేంటంటే ఒక రకంగా పని ఈజీ అయింది, ఒక రకంగా ఇంత మందిని హ్యాండిల్ చేసుకోవడం అంటే డెఫినెట్ గా ఇట్స్ ఛాలెంజింగ్. కానీ మొత్తం వీళ్ళందరూ కూడా ఇండియా నుంచి ఈ బట్టలన్నీ ఒకేలాగా మ్యాచ్ చేయాలనుకుని ఇండియా నుంచి తెప్పించుకొని అదొక అంటే ఆట అంటే మనది అనే ఒక దీంతో వచ్చారు. అందరికీ కూడా మీ TV9 తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గోపాల్ గారు, వాట్ డు యు సే అబౌట్ దిస్ ప్రొసెషన్ కల్చరల్ ఓవరాల్ చైర్? మీరు ఇది చూస్తేనే కళ్ళకి ఇంపుగా ఉంది. ఇలాంటివి ఇంకా చాలా ప్లాన్ చేసి ఉంటారు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? తప్పకుండా అండి. ఇంతమంది ఒక 300 తెలుగు వాళ్ళు కలిసి ఇది చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ మీరు చూస్తారు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంత మందిని ఒకే దగ్గరకు తీసుకొచ్చేయడం అంత ఈజీ కాదు. టీం అంతా చాలా కష్టపడ్డారు. దాని రిజల్ట్ ఇప్పుడు నాకు చూస్తుంటే కన్నుల విందుగా ఉంది. ఇంకా మీరు ఒక గంటలో దాన్ని యాక్చువల్ మీరు చూస్తారు, మేము ఆనందిస్తాము. ఈ తెలంగాణ బోనాలు అన్ని నాకు ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి. రెండు రాష్ట్రాలు పోతురాజు కూడా వస్తాడండి. పోతరాజు, నాటు డప్పు, అలాగే మరాఠీ డప్పు, అంటే ఆ డోల్ సౌండ్ వినిపిస్తే చాలు అందరూ కూడా ఎగిరిగంతేయాలి. అట్లా అలాగే వాటితో పాటు మంచి సన్నాయి మేళంతో, వేద మంత్రాలతో కూడా ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందండి. దగ్గరలోనే మేము ప్రదర్శిస్తాం. యు ఆర్ ద ఐ విట్నెస్. మేము చూసి ఆనందిస్తాము. ప్రేక్షకులారా వేచి చూడండి. ప్రొసెషన్ ఎంత గ్రాండ్ గా జరగబోతోందో వీళ్ళు చెప్తుంటేనే ఆ గ్రాండ్యూర్ కనిపిస్తోంది. ఇక్కడ వాతావరణం అయితే 100% నెలకొంది. ఆట జస్ట్ గాట్ స్టార్టెడ్ గైస్. స్టే ట్యూన్. మీ మోనాతో ఫర్ TV9 USA.